జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. వెదరన్న మీద తూటాలు కాల్చేటట్టు చేసినటువంటి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా. తెలంగాణ అనే పేరే లేదు, అసలు తెలంగాణ ఏడుంది, చరిత్రలో అసలు పేరే లేదు అని మాట్లాడుతున్నారు. నువ్వెవడరా భయ్ మాట్లాడేకి? నాగేటి సాలల్లా నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. అందరికి నోటెడ్ అయ్యింది వీరుల్లారా వీరవనితల్లారా, అమ్మారుణము కైరణముల ఒరిగినారా. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటారు. త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని నెత్తివికెళ్ళి ఎత్తేసిన వాళ్ళు, కింద ఎత్తేసిన వాళ్ళు తెలంగాణ జాతి పితలు, తెలంగాణ తల్లులు అయిపోతారు. మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం బెడుతాం. ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల్ని ఇంకా ముంగటి తీసుకుపోతాం. ప్రాంతపు ద్రోహులే అడ్డం పడ్డప్పటికీ కూడా పాదాలకు. తెలంగాణపై వచ్చిన వలస పాలకులను నిలదీసింది పాట. మలిదశ ఉద్యమం టైంలో పాటే ఆలోచన, పాటే అందరికీ ప్రాణం. తెలంగాణ ఉద్యమంలో ఇంత కీలకంగా ఉన్న పాటని ఇప్పుడు మరోసారి మనం గుర్తు చేసుకుందాం. మనతో పాటు సూర్య ఉన్నారు. సూర్యతో ఎక్కువ ముచ్చట్లు పెట్టకుండా పాటలే పాడిపిద్దాం. చలో సూర్య, మనం ఏ పాటతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ పాటతోటే, మన రాష్ట్ర గీతంతో ప్రారంభిద్దాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతరా. అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పండె సారమున్న మాగాణియ కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే. స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. వా, ఎంత బాగుంది అసలు. మళ్ళా ఒక సడన్ గా నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో నేను 9th క్లాస్ అట్లా ఆ టైంలో ఉండే. నిజానికి ఇప్పుడున్న జెన్జీకి, ఇప్పుడు జనాలకి తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది, దాని వెనకాల ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ తెలియవు. నిజానికి మన పాడుకునే పాటలలోనే ఎన్ని తెలుస్తాయో మనకు, ఎన్ని త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, తెలంగాణ సాహిత్యం అనేది
చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని, నైసర్గిక స్వరూపాన్ని, సామాజిక స్వరూపాన్ని, రాజకీయ స్వరూపాన్ని ఒక 3-4 చరణాల లోపల చాలా స్పష్టంగా అర్థం చేయిస్తుంది. కరెక్ట్. ఈ నేల మీద పుట్టినటువంటి కవుల యొక్క మహోన్నతమైనటువంటి అది గొప్పదనం. ఈ పాట రాసినటువంటి కవి అందశ్రీ, ఆయన మరణం నిజంగా చాలా లోటు తెలంగాణ సాహిత్య ప్రపంచానికి. ఎందుకంటే తెలంగాణ లోపల వాంగ్మయాన్ని కంప్లీట్గా అర్థం చేసుకొని అందులోపట మునిగి తేలి దాన్ని ఒక సామాజిక స్పృహ వైపు అడుగులు వేసి, ఒక సామాజిక స్పృహతోని అడుగులు వేసి తెలంగాణకు ఈరోజు రాష్ట్రగీతాన్ని అందించినటువంటి మహాకవి అందశ్రీకి నిజంగా ఈ సందర్భంగా జోహార్లు. నెక్స్ట్ ఏం పాటతో ముందుకు పోదాం? తెలంగాణ లోపల అంటే అనేకమైనటువంటి పాటలు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ యొక్క ప్రాంతీయవాదము, అసలు ప్రాంతీయవాదం ఎందుకు పుట్టింది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి, అసలు తెలంగాణలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమిటి, మనకు చాలా కులాల యొక్క వృత్తుల గురించి తెలియదు, కులాల గురించి తెలియదు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మనకు తెలియదు. వాటన్నింటిని కూడా మిళితం చేసుకుంటా గద్దరన్న అనేకమైనటువంటి పాటలు రాసిండు. అందులో ముఖ్యంగా గద్దరన్న మీద తూటాలు కాల్చేటట్టు చేసినటువంటి పాట, యావత్ తెలంగాణ సమాజాన్ని కన్నీళ్లు పెట్టించినటువంటి పాట, ఆ కన్నీళ్ళ నుండి కథన రంగంలోపటికి అడుగు పెట్టించినటువంటి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి చిప్పవో ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఖమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి కొమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, కుసుమ పువ్వులును రమ్మో పసుపు పూసుకుందమ్మో, నిండు ముత్తైదా తెలంగాణము నేటికి నిండు ముత్తైదా తెలంగాణము ముండమోసినట్టున్నాదమ్మ, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, కొమ్రం భీముని కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం గరిపే భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యముడాల రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, గొడ్డురాన్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండ సోరికెల్లో దాగుండు, కోటి దేవుండ్లకు దీపం పెట్టిన బాలె కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా. ఈ పాటతోటి తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని, రిసోర్సెస్ని మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే క్వాడ్స్, ఐరన్ ఓర్, ఇవన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేకమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. అడవులు కావచ్చు మెయిన్గా, ఇప్పటిదాకా ఖమ్మం మెట్టు నుంచి ఈ రోజు లేవు అడవులు, ఆదిలాబాద్ లోపల అక్కడ గోదావరి బెల్ట్ ఏరియా లోపల అంతో ఇంత అడవి మిగిలింది, కానీ ఒకప్పుడు కరీంనగర్ కూడా అడవే. కరీంనగర్ పక్క పొంటి అడవులు ఉన్నాయి, అడవులలో అన్నలు ఉన్నారు, అన్నల దగ్గరకు పోదామని చెప్పి సినిమాలలో డైలాగులు పాటలు రాసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు కరీంనగర్ చుట్టూరంగా గుట్టలన్నీ కంప్లీట్గా విధ్వంసం అయిపోయినాయి. గుట్టలన్నీ మైనింగ్కు, ఇది మా ఈ గ్రానైట్ మైనింగ్ అయిపోయింది మొత్తం. బావుపేట అనే ప్రాంతం బావురుమన్నది అని చెప్పి మనం రాసుకున్నాం. అంటే అంత దారుణంగా ప్రకృతిని విధ్వంసం చేశారు. తెలంగాణ లోపల దాదాపు 34% అటవీ ప్రాంతం ఉండాల్సినటువంటి ప్రాంతం లోపల ఈరోజు కనీసం 16% కూడా అటవీ ప్రాంతాన్ని లేకుండా ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విధ్వంసం అది. అంత దారుణంగా అటవీ సంపదను నాశనం చేశారు. కాబట్టి ఆ అటవీ కావచ్చు, తర్వాత ఖనిజ సంపద కావచ్చు, తెలంగాణలో పుట్టినటువంటి గాయిదోళ్ళు ఎవరు, గాండ్రగొడ్డలు ఏంటిది, ఎట్టోళ్ళు ఎవరు, మట్టి చిప్ప ఏంటిది, ఇవన్నీ మనకు తెలియదు. కానీ తెలంగాణ కవుల యొక్క గొప్పతనము, గద్దరన్న యొక్క గొప్పతనము, ఆయన మట్టి కవి,
ఆయన రవిగాంచని చోటును కవిగాంచుతాడని అంటారు కదా, దానికి ప్రత్యక్షమైనటువంటి సాకారమైనటువంటి స్వరూపం గద్దరన్న. అందుకే ఆయన అన్ని కులాలను వాళ్ళ యొక్క ఆత్మను తడిమి ఆ పాట రాసిండు. తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రతి ప్రాంతం లోపల అడుగుపెట్టి ఆ పాట రాసిండు. కాబట్టి అది ఈరోజు తెలంగాణ ఉద్యమం లోపల ఆ పాట చాలా గొప్ప పాత్ర పోషించింది. మొన్న రీసెంట్గా కూడా చూసినాం, ఫుల్ సాంగ్ చేసారు. కానీ ఏనాటికైనా గద్దరన్న పాడినటువంటి పాటనే ఈరోజు విన్నప్పటికి కూడా మనసు భావోద్వేగానికి గురవుతుంది. కొంతమంది తెలంగాణ అనే పేరే లేదు, అసలు తెలంగాణ ఏడుంది, చరిత్రలో అసలు పేరే లేదు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? దాని మీద ఏమన్నా పాట రూపంలో పాట రూపంలో అంటే మేము ఒక్కటే, తెలంగాణ మీద దాడి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ప్రాంతం మీద, భాష మీద, ఇక్కడ సంస్కృతి మీద, ఇక్కడ మనుషుల మీద, మెయిన్గా సినిమాలల్లా. ముఖ్యంగా సినిమా నేపథ్యంతో వచ్చినటువంటి పార్టీ అది. తెలుగుదేశం పార్టీ అనేది సినిమా నేపథ్యంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నటువంటి బానిసలు చాలామంది ఉన్నారు. బక్క నరసింహులు ఈ మాట మాట్లాడి తెలంగాణ అనే పదం డిక్షనరీలలో లేదు, తెలంగాణ అనే పదం డిక్షనరీ ఎవడు కనిపెట్టిండ్రు అసలు? ఎక్కడ ఆకాశం నుంచి చూడపడ్డదా డిక్షనరీ? తెలంగాణ అనే పదం ఉండదు. అసలు హిందూ అనే పదం డిక్షనరీలు ఉన్నదా? హిందూ అనే పదం అసలు వాంగ్మయం, డిక్షనరీ అంటే డిక్షనరీ లేకముందు వాంగ్మయం ఉన్నది. వాంగ్మయం లోపల హిందూ, నువ్వు 18 పురాణాలు తీసినా, మొత్తము వేదాలు చదివినా, ఎక్కడ కూడా ఉపనిషత్తులు చదివినా ఎక్కడ కూడా హిందూ అనే పదం కాదు. ఇట్స్ అ జియోలాజికల్ నేమ్ గివెన్ బై పర్షియన్స్. వాళ్ళు అక్కడ సింధు నది పరివాహక ప్రాంతం నుంచి ఇక్కడ అడుగుపెట్టారు కాబట్టి సింధు, పర్షియన్స్ జనరల్గా సాను, కాను, హా అంటారు. అది హిందూ అయింది కాలక్రమం లోపల. ఆ పదాన్ని పట్టుకొని ఈరోజు కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. నిజమైనటువంటి హిందుత్వానికి, హిందువులకు న్యాయం చేస్తలేవు. ఎంతోమంది ఈరోజు బీసీల లోపల కావచ్చు, ప్రతి సమస్య మీద మనం రైతులందరూ హిందువులు కాదా? రైతుల సమస్య గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? కళ్ళాల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా? ఎవరన్నా పోతున్నారా? కాబట్టి ఇదంతా కూడా ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం తెలంగాణ ప్రజలతోటి ముడిపడున్నది, తెలంగాణ జానపద సాహిత్యంతో ముడిపడున్నది. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు, 22,500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ప్రాంతం ఉన్నది కదా. తలయింగులు అనేటోళ్ళు మనల్ని, తలయింగులు అనేటటువంటి పదమే తెలంగాణ లెక్క మారిపోయింది. మనము ఇటు ఈ ద్రవిడ ప్రాంతాన్ని అంతా కూడా ఒకప్పుడు తలయింగులు పరిపాలించిన వాళ్ళు. శాతవాహనుల కంటే ముందు తలయింగులు ఈ నేల మీద మరి చరిత్ర చూసి చదవండి, సౌత్ ఇండియా లోపల ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేసిన వాళ్ళు. చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. చరిత్ర అధ్యయనం చేయని వాళ్ళే ఈ రకంగా మాట్లాడతారు. మిగతా ప్రాంతాల పెత్తందారుల కుక్కలైపోయి, బానిసలైపోయి, పెంపుడు కుక్కలైపోయి అట్లా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ గురించి, చిల్లరగాళ్ళు మాట్లాడే మాటల గురించి తెలంగాణ సమాజం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నాగేటి సాల్లల్లా, నువ్వెవడరా భయ్ మాట్లాడనీకి? నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్లా పానాదులల్లా, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, తంగేడు పువ్వుళ్ళు తంబాలమంతా, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరేలు బాజారులన్నీ, బంగారు చీరేలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల దోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, మోటా కొట్టే రాత్రి మోగిన పాట, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, తాడు బేనిన తండ్రి తలుపులున్నప్పు, కళ్ళ ముడిసిన అవ్వ కలలోని గింజ, కళ్ళ ముడిసిన అవ్వ కలలోని గింజ, ఆరుగాలం సెమట నా తెలంగాణ, నా తెలంగాణ, ఆకలి దప్పుల మంట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ అనుకుంటా నందిని సిద్ధారెడ్డి గారు ఈ పాటను చాలా అద్భుతంగా రాశారు. ఆయన రీసెంట్గానే ఆయనకు సాహితీ పురస్కారం వచ్చింది.
అంటే ఈ తెలంగాణ లోపట కవులు ఎవరైనా సరే, కవులూరిన రసాల నేల అని చెప్పి నేను మాట్లాడతాం మనం తెలంగాణను. ఈ కవులు ఎవ్వరు కూడా ఒక రాజుకు ఊడిగం చేసి, రాజుకు పాటలు పాడి, బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూలలకిచ్చి ఆ పడుపుకూడు భుజించేదానికన్నా సత్కవుల్ హాలికులైననేమి అని చెప్పి పోతన మహాత్ముడు చెప్పిండు. ఆ పోతన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి తెలంగాణ కవులు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను, దొరల పరిపాలనను, గడీల పరిపాలనను వ్యతిరేకించుకుంటా, రాజులకు లొంగకుండా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవోతివి కొడుకో నైజాము సర్కరోడ నాజీల మించినవురో నైజాము సర్కరోడ అని చెప్పి పాటలు పాడి రాజ్యాన్ని ప్రశ్నించి ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేల ఇది. కాబట్టి అంత గొప్ప కవులు ఈ సాహిత్యం కేవలం ఏదో పాడుకోవడానికి, చప్పట్లతోటి ఆడుకోవడానికి చేసినటువంటి పాటలు కాదు. మన గోసలు, మన బాధలు, మన కష్టాలు, మన పూర్వీకులు పడ్డటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వర్ణించుకుంటా మనని నిత్యం కూడా చైతన్యవంతం చేయడానికి వాళ్ళు విత్తనాలుగా చల్లినటువంటి పాటలు ఇవి. ఈరోజు అవి మొలకెత్తకుండా అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమం అనగానే పాటలే గుర్తుకొస్తాయి. ఇట్లా స్టేజ్ మీదకి ఎక్కగానే ఎవరైనా వచ్చి సింగర్ వచ్చి ఇట్లా ఆ సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి అనగానే ఇట్లా మొత్తం రౌండ్ అయిపోయి డాన్స్ చేయడానికి రెడీగా ఉంటుండే. ఒక్కసారి అనేక సందర్భాల్లో మేము మీ లెక్కనే మేము కూడా అప్పుడు స్కూలింగ్లో ఉన్నాం. కాకపోతే మాది ప్రైవేట్ స్కూల్, నేను చిన్నప్పటి నుంచి చదువుకునేది. ఆ స్కూల్ లోపల మా హెచ్ఎం సారు ట్రస్మా, అప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి పెట్టిరు అన్నట్టు ట్రస్మాని, ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటా. ఆ ట్రస్మా లోపల భాగంగా వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. సో నాలాంటి కొంతమంది విద్యార్థులను, పాటలు పాడేటోళ్ళను, మాట్లాడేటోళ్ళను, ఉపన్యాసం ఇచ్చేటోళ్ళని తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిండు. చేసినటువంటి సందర్భంలో ఎక్కడైనా మేము స్కూల్లో ఉంటే పక్కకే మెయిన్ రోడ్ ఉండదు, మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఆటోల మీద ఇవే మైకులు పెట్టుకొని ఎక్కడికో వినబడేది ఆ పాట. వసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయితో కదులుతున్న ఇమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, మా కలికేకలే తెలంగాణ పిరుపులై రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే, రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికేకలే, వసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అని ఈ పాట ఇదైనా కావచ్చు. ఉస్మానియా క్యాంపస్సుల ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణములో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపస్సుల ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా అని చెప్పి అప్పుడు ఈ పాట కావచ్చు. ఇవన్నీ కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలట్లా చేసి తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ఒక్కసారి మిగతా రాష్ట్రాలు కావచ్చు, నాకు తెలిసి చరిత్ర లోపట ఇంత గొప్ప ఉద్యమము, ఇంత ప్రజలందరూ ఏకమై, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమై, అసలు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ విభేదం లేకుండా అన్ని రంగాల ప్రజలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, లాయర్ల కాంచెలు మొదలు పెడితే టీచర్లు, ఇంజనీర్లు, అనేక మంది కార్మిక వర్గాల ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అందరి నోటి వెంట వచ్చింది ఒకే ఒక్క స్లోగన్, అది జై తెలంగాణ. అందుకే మనకు పస్నూరు రవీంద్ర అన్న కూడా ఒక పాటలోపట అన్నాడు, ఊసిల్ల పుట్ట తీరు ఒక్కటై ఇండ్రో జై కొట్టి తెలంగాణ అని చెప్పి ఆయన కూడా పాట రాశాడు. అంటే మూమెంట్ జరుగుతుంటే మూమెంట్ ఎట్లా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి ఒక్కొక్క పాట. మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందమ్మో జై కొట్టి తెలంగాణ, ఢిల్లీ చేరిందమ్మో జై కొట్టి తెలంగాణ. సో అట్లా అనేక పాటలు. నిజానికి తెలంగాణ ఏ రాష్ట్రానికి కూడా, అంటే ఏ ఉద్యమానికి కూడా పాటలు భారతదేశ వ్యాప్తంగా మిగతా ప్రాంతాల లోపల ప్రభావం చూపించినాయో లేవో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం లోపల మాత్రము ప్రతి కవి రాసినటువంటి ప్రతి తెలంగాణ పాట, ప్రతి సామాజిక గీతం కూడా తెలంగాణ ఉద్యమానికి అజ్యం పోసే విధంగా, రాష్ట్రము రావాలి అన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఒక మహోన్నతమైనటువంటి పాత్రను పోషించింది పాట తెలంగాణ లోపల.
ఓకే. ఇంకా పాటల గురించి మాట్లాడితే అందరికి నోటెడ్ అయ్యింది వీరుల్లారా వీరవనితల్లారా, ఆ పాట ఒక్కసారి. తప్పకుండా. వీరుల్లారా వీర వనితల్లారా యశ్పాలన రాసినటువంటి పాట. వాస్తవానికి అది కంప్లీట్ రికార్డింగ్ లేదు, కానీ ఆ పాట ఏ వేదిక మీద పాడినప్పటికీ కూడా మనసులోపటి నుంచి భావోద్వేగం తన్నుకొస్తుంది. ఎందుకంటే ఆ అమరుల గురించి, అమర వీరుల గురించి, వాళ్ళు చేసినటువంటి త్యాగం గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి పాట అది. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగముల కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, లేక దూడల పరుగుల్లోన ఆట పాటల దరువుల్లోన సేను శనకల సేద్యములోన తెలంగాణ జైనాదములోన తారల్లారా రాలిపోయినారా, మా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల గలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల, పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాలో, కరువుత కాడు పేర్చిన పల్లెలు ఉయ్యాలో ఉయ్యాల, మా కంచములోన మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాల, మా నాగలి కర్రు వాడి మీరై ఉయ్యాలో ఉయ్యాల, మాలో నెత్తురు వేడిమి మీరై ఉయ్యాలో ఉయ్యాల, లేగ దూడల పరుగుల్లోన ఆట పాటల దరువుల్లోన సేను శెలకల సేద్యములోన తెలంగాణ జైనాదములోన తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల గలిసి మాలో చేరినారా, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. ఇట్లా ఆ అమరవీరుల యొక్క త్యాగం గురించి, ఆ త్యాగం వాళ్ళు ఏం కోరుకున్నారు, వాళ్ళ యొక్క ఆశయం ఏంది, ఆ ఆశయాన్ని మనం ఎట్లా తీసుకొని పోవాలి, ఆ అజెండాను మనం ఎట్లా ఎత్తుకోవాలని యశ్పాలన్న ఆ సందర్భంలో ఒకటి గొప్పగా రాసిండు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది, నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. అందులో కేసీఆర్ సపోర్ట్ చేసి నేనే తెలంగాణ తెచ్చిన అన్నాడు. ఇక అన్నాక ఈ జెంజి బ్యాచు, ఈ చరిత్రను అధ్యయనం చేయనటువంటి కొంతమంది మూర్ఖపు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అమరవీరులను మర్చిపోయారు, కేసీఆర్ను బాపన పట్టేయాల. కేసీఆర్ ఎట్లా బాప అవుతాడో, ఏ రకంగా బాప అయిండో, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణకు ఎట్లా బాప అయిండు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏ కోశాన కూడా ఒకవేళ ఈ జాతికి పిత అయితే ఎవరైనా గద్దర్ అవుతాడు, ముచ్చర్ల సత్యనారాయణ అవుతాడు, అనేక మంది తెలంగాణ అమరవీరులు అవుతారు. వాళ్ళు ఈ జాతి వారసత్వానికి వాళ్ళు ప్రతీకలు, ఈ జాతి చరిత్రకు వాళ్ళు ప్రతీకలు, త్యాగాలకు ప్రతిరూపాలు వాళ్ళంతా కూడా. గద్దరన్న ఒంటి మీద 6 తూటాలు పేల్చుకున్నాడు తెలంగాణ కోసం. తెలంగాణ పాట పాడినందుకు 6 తూటాలు పేలిస్తే ఇంతవరకు కాల్చినోడు ఎవడో తెలియదు. చంద్రబాబు చంప చూసిన వాళ్ళ గురించి అయితే తెలుస్తుంది. బెల్లి లలితక్కను 17 ముక్కలు చేసిరు, ఒక్కొక్క బాయిలో ఒక్కొక్క ముక్క దొరికింది. తెలంగాణ తల్లి ఆమె అవుతుంది. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటారు. త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, బిచ్చం వేసినట్టు ఇచ్చిన వాళ్ళట, తెలంగాణను అవమానించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిమీకెళ్ళి ఎత్తేసిన వాళ్ళు, కింద ఎత్తేసిన వాళ్ళు తెలంగాణ జాతి పితలు, తెలంగాణ తల్లులు అయిపోతారు. ఈరోజు ఈ జాతికి పితలైతే ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు అవుతారు, సావుదాకా పోయిన వాళ్ళు అవుతారు, చచ్చిపోయిన వాళ్ళు అవుతారు, తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు అవుతారు. అంతే తప్పించి ఎట్టి పరిస్థితులలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ తెలంగాణ జాతి పితగా ముద్ర వేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి
ఆ నేపథ్యం, ఆ చరిత్ర వారసత్వాన్ని నేటి జంజి యువత గుర్తించాలని చెప్పి కూడా కోరుకుంటాను. ఈ సందర్భంగా మనం శ్రీకాంతాచారిని గుర్తు చేసుకోవాలి. తప్పకుండా మీరు పాట రూపంలో ఖచ్చితంగా. శ్రీకాంతాచారి మరణం, శ్రీకాంతాచారి కంటే ముందు ప్రవీణ్ నాయక్ మొట్టమొదటి అమరుడు. ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమం లోపల మొట్టమొదటి అమరుడు ప్రవీణ్ నాయక్. ప్రవీణ్ నాయక్ తర్వాత శ్రీకాంతాచారి, తర్వాత సిరిపురం యాదయ్య, అనేక మంది తెలంగాణ అమరవీరులు వారి యొక్క ప్రాణాలని త్యాగం చేశారు. ఎక్కడ ఏ విప్లవాల చరిత్రలు చదువుతాం, ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అంటు పెట్టుకొని ఒళ్ళంతా కాలుతా అంటే జై తెలంగాణ అన్నటువంటి చరిత్రను మనం ఎక్కడన్నా చూసినామా? ఏ విప్లవాల చరిత్రలో కూడా అది జరగదు. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కి యుద్ధంలో అమరులైనటువంటి వాళ్ళ చరిత్రను మనం చదువుకున్నాం, కానీ ఎవరిని నొప్పించకుండా, ఎవరి మీద కించిత్ దాడి చేయకుండా ఆత్మార్పణ చేసుకొని, ఆత్మార్పణ లోపల కూడా అందుకే మనకు మంచి పాట లోపల మన కవులు చాలా గొప్పగా రాసిర్రు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం బెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల పొద్దు పొడుపులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకోకొడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి మరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడాగా నారావు, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడాగా నారావు, పాల బుగ్గల పసిడి యాడా ఉన్నరో మీరు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, చేను సెలకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాల కిషోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల్ని ఇంకా ముంగటి తీసుకుపోతాం. ప్రాంతపు ద్రోహులే అడ్డం పడ్డప్పటికీ కూడా పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్ళ పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాబట్టి అమరుల యొక్క త్యాగాన్ని తెలంగాణ ప్రజానీకము మరచిపోదు, మరవరు. జంజి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి యువత కూడా, నిన్న మొన్న 2000 సంవత్సరంలో పుట్టినటువంటి యువత కూడా, తెలంగాణ ఉద్యమం గురించి తెలియనటువంటి యువత కూడా, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ గంజాయి అడ్డగా మారిపోయింది. చాలామంది గంజాయి తాగిన తర్వాత మన హైదరాబాద్ ప్రాంతంలోని అనేక ఏరియాల లోపల పోలీసు వెహికల్స్ మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితిని చూసినాం. సినిమా హీరోల మీద అభిమానం పెంచుకొని నీ ప్రాంతం, నీ చరిత్ర, ఇంత గొప్ప ఉద్యమాల నేల ఇది, నీ చరిత్రను మర్చిపోయి తెలంగాణను వ్యతిరేకించినటువంటి అనేక మంది సినిమా యాక్టర్ల ఎంబడి తిరుగుడు, వాళ్ళ కోసం ఇంకోలి తనుడు,
ఉగ్రవాదం అని ఎందుకన్నా అంటే ఇంతకుముందు నేను అభిమానం ఉన్నంత వరకు ఉంటే సరిపోతుంది. ఓ వ్యక్తి మీద ఓ వ్యవస్థ మీద అభిమానం ఉంటే సరిపోతుంది అంతే. కానీ ఆ వ్యక్తి కోసము ఇంకొకరి మీద దాడి చేస్తాము అనేది అభిమానం కాదు. అది అభిమానం ఎప్పటికి కూడా అనిపించుకోదు, అది ఉన్మాదం. ఆ ఉన్మాదము ఈరోజు ఉగ్రవాదం అయిపోయింది. ఈరోజు ప్రాంతం గురించి మర్చిపోతున్నారు, వాళ్ళ దోపిడీ గురించి మర్చిపోతున్నారు. సినిమాలలో యాక్ట్ చేసి మెడకాయలు తిప్పి ఒక మేనరిజం చూపెట్టంగానే దానికి బానిసలైపోయి ఆ వ్యవస్థ అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాలంటే అన్ని వ్యవస్థల మీద సమూలమైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేనటువంటి వాళ్ళు ఫ్యాన్స్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని వాళ్ళను దాడులు చేయడానికి ప్రేరేపించడానికి ఒసిగొలిపేటటువంటి వ్యక్తులు, కనీసం సామాజిక అవగాహన లేనటువంటి వ్యక్తులు. అరే అభిమానులు మంచి కోరుకోవాలి కదా, ఏ నాయకుడు అయినా అభిమానుల యొక్క మంచి కోరుకోవాలి. మంచి కోరుకోకుండా మీరు ఏం చేస్తున్నారు, నన్ను తిడుతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు చూసుకోండి అని ఒక పిలుపునివ్వడం, ఇంత చిల్లర నాయకులు ఉన్నటువంటి పరిస్థితిలోపటికి దిగజారిపోవడం, దాన్ని స్ఫూర్తి పొందుకొని ఇక్కడ ఉన్నటువంటి జనజీవిత కూడా, అంటే అందరు కాదు, ఎవరైతే ఈరోజు ఈ రకంగా అభిమానంతో గంజాయిలు దాక్కుంటూ తిరుక్కుంటున్నటువంటి యువత ఉన్నదో వాళ్ళందరి కోసం కూడా నేను ఒక మంచి లైన్ రాసిన. దోపిడీ గల్లెగురుతుంది, దొరల బలుపు పెరుగుతుంది, కొంగు నడుముకు జుట్టవే నా చెల్లె పిడికి లెత్తవే, నా తల్లి పిడికి లెత్తవే, కుతికెలా గంజాయి గుంజి చదువు సంధ్యలు ఇడిసిపెట్టి అవ్వాయియలా గోసబెట్టి సినిమా హీరోల ఎంబడి సీటీలు గొట్టుకుంటా జెండ కూలీలయ్యినట్టి జంజిగాల్లా జుట్టుబట్టి అనగబట్టి తన్నవే, వాళ్లకు అమరులా కథ చెప్పవే, మన అమరులా కథ చెప్పవే, దోపిడీ గల్లెగురుతుంది, దొరల బలుపు వెలుగుతుంది, కొంగు నడుముకు జుట్టవే నా చెల్లె పిడికి లెత్తవే. అరే నిన్ను దోచుకుంటున్నారు, నీకు విద్య దొరుకుతలేదు, వైద్యం ఉచితంగా దొరుకుతలేదు, కానీ నీలోఫరు ఎంజిఎం హాస్పిటల్ చూస్తా అంటే కనీసం 5 నిమిషాలు అక్కడ నిలబడే పరిస్థితి ఉన్నదా? నువ్వు ప్రతి వస్తువు మీద పన్ను కడుతున్నావు, నువ్వు తినన్నా, నువ్వు కొనుక్కోనన్నా నువ్వు పన్ను కట్టాలి, నువ్వు అమ్మనన్నా నువ్వు పన్ను కట్టాలి, నువ్వు లోన్ తీసుకోనన్నా పన్ను కట్టాలి, నువ్వు తీసుకున్న దానికి కడతా అంటే కూడా దానికి ఇంకా ఎక్స్ట్రా నీకు వడ్డీ పడతాంది, నీకు కనీసం ఒక ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం దొరుకుతలేదు. కొన్ని లక్షల బండ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రప్రదేశ్కు పోతున్నాయి. ఎవరైనా ఇక్కడ బ్రతకొచ్చు, తప్పలేదు. ప్రతి రాష్ట్రం భారతదేశం లోపల ఉన్న భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడికి పోయి బ్రతకొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కడుపు ఎండబెట్టి, ఇక్కడ ఉన్నటువంటి యువత కడుపు ఎండబెట్టి చూడండి, ప్రభువులు ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ఇదంతా పాలకులు చేసినటువంటి దుర్మార్గమే. ఇది పాలకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే, తెలంగాణ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టకుండా, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమాత్రం ఇవ్వకుండా, ఉచితంగా చదువు చెప్పకుండా, వాళ్ళకు చదువును దూరం చేసి స్కిల్స్ని దూరం చేసి, మీరు చదువు రాని దద్దమ్మలు, మీరు తాగుబోతున్న కొడుకులు, మీకు అందుకే ఉద్యోగాలు వస్తలేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి సందర్భం లోపల అక్కడికి పోర్ట్ ఏరియా కాబట్టి అది అక్కడి నుంచి అనేక మంది మిషనరీస్ వచ్చినాయి. చాలా క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాత ఎక్కువ శాతం చదువుకోవడానికి అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ లోపల. ఆ అవకాశంతో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, చదువు తొందరగా అందింది, వాళ్లకు ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల నిత్యం దొరల పాలన లోపల చితికిపోయి ఛిద్రమైపోయి అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చదువు లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? చదువు చెప్పాలి. అరే చదువు విద్య గురించి ఈనాటికి కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లోపల 50,000 కోట్ల రూపాయలు విద్యా వైద్యానికి ఉపయోగించాలి. 7% 6% విద్య గురించి వైద్యం గురించి పెడితే సామాన్యుడు పేదవాళ్ళే కదా తెలంగాణలో నిండా ఉన్నది, 10% మందే కదా బలిసినోళ్ళు ఉన్నది. అరే వీళ్ళంతేం కావాలి? ఇది అర్థమైతలేదు జంజీ యువతకు. ఓర్ కేసీఆర్కు ఫ్యాను, బాప్ కేసీఆర్ అంటాడు, ఏం చేసిండ్రా కేసీఆర్ అంటే వాని కూడా తెలియదు. ఇంకోరు రేవంత్ రెడ్డి ఫ్యాన్ అయిపోతాడు, ఇంకోరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోతారు, చంద్రబాబు ఫ్యాన్లు అయిపోతారు. హైదరాబాద్కి కట్టింది చంద్రబాబు అనే కాడికి వస్తుంది, హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు అనే కాడికి వస్తుంది. అందుకే తెలంగాణ లోపల ఆ అస్తిత్వం చావకూడదు. ఆ ఆలోచన మనకు చంద్రబాబు జనహంతకుడు నరహంతకుడు అని ఎందుకు అన్నాం? చంద్రబాబును
ఎంత నెత్తురు బారించాడు చంద్రబాబు. ఇక్కడున్న రిసోర్సెస్ అన్ని ఈరోజు హైదరాబాద్ పేరుకు మనది. రామోజీ ఫిలిం సిటీ 2000 ఎకరాల భూమి ఎవరిది? హైటెక్ సిటీ లోపల ఉన్నటువంటి నిర్మాణాలు ఎవరి? మైహోం రామేశ్వరరావు ఎవరు? మెగా కృష్ణారెడ్డి ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కదా. ఆస్తులంతా ఒక కమ్యూనిటీ చేతి లోపల ఉండిపోయినాయి కదా. హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే నీకు హైదరాబాద్ లోపల ఆ చుట్టూ ఉన్నటువంటి ఏ ప్రాంతం పోయినా కానీ ఆస్తులంతా ఎవరి? ఫ్యాక్టరీలన్నీ ఎవరి? మొత్తం తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, నిజాం షుగర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే 200 పైచిలుకు కంపెనీలను చంద్రబాబు నాయుడు మూసేసిండు. మొత్తం కార్మికులను పొట్టగొట్టిండు, కార్మికులను నాశనం చేసిండు చంద్రబాబు. అందుకు కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆ తెలంగాణ స్ఫూర్తిని ఈరోజు చంపేసి మళ్ళా వీళ్ళని ఎత్తుకోవడం, ఇక్కడ ఇంకా పార్టీ జెండాలు మోయడం అనేది ఇది అస్తిత్వవాదానికి పెద్ద దెబ్బ లాంటిది. కాబట్టి ఈరోజు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ వాదాన్ని ముంగడికి తీసుకెళ్ళి ఈ రిసోర్సెస్ని కాపాడి ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్ తరాలకు కూడా న్యాయం చేయాలనేది మన ఉద్దేశం. మీరు తెలంగాణ అస్తిత్వం అని మాట్లాడుతున్నారు, కరెక్టే. ఎంత దారుణంగా మారిపోయిందంటే అడవుల్ని కొట్టేయకుండ్రి, చెట్లను కొట్టేస్తే మనమే బాధపడతాం తర్వాత అని చెప్తూ మీరు ఒక పాట పాడిండ్రు దామగుండం టైంలో. అది చాలా వైరల్ అయింది, అది ఒకసారి పాడతారా? తప్పకుండా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులన్నింటి కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చెట్టు తల్లి లాంటిది. మనం దేవుడు అంటాం కదా. చెట్టు ప్రకృతి అభేదం, దేవునికి చెట్టుకు భేదం లేదు. ఎందుకంటే ఇవ్వడమే తెలుసు, చెట్లకు అడవికి ఇవ్వడమే తెలుసు, కానీ నాశనం చేయడం తెలియదు. కాబట్టి వద్దురా నరకొద్దురా, చెట్టును నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, కాటిలోన కాలుతుంటే కన్న తల్లే రాదురా, కాటిలోన కాలుతుంటే కన్న తల్లే రాదురా, నిన్ను కట్టెలల్లాలుముకోని తోడు వచ్చే అమ్మరా, నీకు తోడు వచ్చే అమ్మరా, వద్దురా నరకొద్దురా, అమ్మను నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, జీవమిచ్చిన భూమి తల్లికి పచ్చని చీరే అడవిరా, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే అది అత్యాచారము సోదరా, అమ్మకు అత్యాచారము సోదరా, వద్దురా నరకొద్దురా, అమ్మను నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా, అరకదున్ని పొలము సాగు చేసి పంట సేల మీద పురుగు పూసెరా, సేల మీద పురుగు పూసెరా, ఆ పురుగుల తినుకుంటా ఎగిరేటి పిట్టాల ఆవాసమే చెట్టు తల్లిరా, ఆవాసమే చెట్టు తల్లిరా, ఆ అడవినే నువ్వు నరికి వేస్తే, ఆ చెట్టునే నువ్వు నరికి వేస్తే రైతు నోట్లే మన్నుగాదా సోదరా, అన్నదాత ఉసురు మనకు వద్దురా, వద్దురా నరకొద్దురా, అడవిని నరకొద్దురా, కొమ్మరా దిరెమ్మరా, నీకు నీడనిచ్చే అమ్మరా. ఈ పాట అప్పుడు రాయడం జరిగింది. అది కూడా చాలా గొప్పగా ప్రజల్లోపడికి పోయింది పాట. క్రేజీ క్రేజీ. తెలంగాణ ఉద్యమం టైంలో నుండి ఇప్పటి వరకు ఆ పాట పాడుకుంటూనే ఉన్నాం అనే పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అట్లనే ఉన్నాయి, ఏం మారలేదు. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏం మారలేదు, ఆ పాట పాడాల్సి వస్తుంది అనే పాటలు ఏమైనా ఉన్నాయా? ఆ పాటలు అంటే నేను రాసినటువంటి పాటలు ఉన్నాయి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యల మీద ఎక్కువ రాసిన. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆంధ్ర పెత్తందారుల యొక్క ఉన్మాదం అనేది ఇంకా అక్కడ రాజకీయ నాయకుల యొక్క ప్రభావం అనేది ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే, అంతకుముందు సినిమాలను తిట్టిండు, హీరోలను తిట్టిండు, దోపిడీని తిట్టిండు, అన్నిటిని తిట్టిండు. ఆయన ముఖ్యమంత్రి అవుడుతోటే సిటపట సినుకులు పడుతూ ఉంటే సెలికాడే పక్కన ఉంటే సుక్కలు కనబడాయని చెప్పి ఒక పాట పాడిండు. అంటే నాయకులు ఏకదమ్న వాళ్ళ స్వార్థం కోసము, లాభం వాళ్ళ యొక్క ప్రయోజనం కోసము అస్తిత్వాన్ని వాడుకున్నారు.
ఉద్యమాన్ని వాడుకున్నారు. వచ్చిన తర్వాత మళ్ళా తేడా లేకుండా బిహేవ్ చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబుకు, రాజశేఖర్ రెడ్డికి, తర్వాత ఇప్పుడు కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి తేడా ఉంటే మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఎప్పుడు కూడా మనది నిత్య చైతన్యవంతమైనటువంటి నేల. ఆ నేల ఇప్పటికి వాడుకునే పాట ఏంటంటే అమరులు కన్నకలలు సాకారం కాలేదు, ఆగమైపోయింది తెలంగాణ అంతా కూడా ఆగమైపోతున్నది. కాబట్టి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు బిల్డింగ్లు కనబడుతున్నాయి, అద్దాల మేడలు కనబడుతున్నాయి, కానీ అద్దాల మేడలలో బతికేది ఎవరు? సామాన్యుడైతే కాదు కదా, కష్టపడ్డోడైతే కాదు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టపడ్డోళ్ళు ఎవరు కూడా అద్దాల మేడలు కట్టేటటువంటి పరిస్థితులకు పోలే. అతి తక్కువ మంది బాగుపడ్డది. ఈ రిసోర్సెస్ మనకు ఉపయోగపడతలేవు కదా. మన ప్రాంతం రిసోర్సెస్ అనేవి మన ప్రజలకు ఉపయోగపడాలి, మన ప్రజలకు ఉపయోగపడతలేవు. కాబట్టి ఇక్కడ అట్లాంటి పరిస్థితులు రావద్దు. మనమందరం కూడా చైతన్యవంతం కావాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి రిసోర్సెస్ని మనమే కాపాడుకోవాలి. అట్లా కావాలంటే డెఫినెట్గా అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు అట్లే ఉన్నాయని చెప్పి మరొక్కసారి మనం రగలాలని చెప్పి నేను ఏమన్నా అంటే, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, అడగవే తెలంగాణమా రగలవే పోరు కెరటమా, భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మన ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేటు రేసులోన ముఖ్యమంత్రి దున్కులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం వాస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు నాయకులై వస్తుంటే మన కన్నా బిడ్డలు వల్ల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా అని చెప్పి అప్పటి పరిస్థితులను ఇప్పటి రాజకీయ పరిస్థితులను మార్పు చెందినటువంటి ప్రజల దుస్థితిని మనం అన్నిటిని కూడా తీసుకొని ఆ పాట రాయడం జరిగింది. చలో ఇంకా ఇంకొక అమరవీరుల పాట పాడుకుందామా? తప్పకుండా. ఈ పాటతోటి జనరల్గా ఇది అమరులు అంటే చనిపోతున్నటువంటి సందర్భం లోపల నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి పాటని, ఆత్మత్యాగాలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఇప్పటికీ మనం పాడుకోదగ్గ పాట అది. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, మావుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, కనుపాప చూపుల్లా కన్నీటి ధారల్లా కన్నీటి ధారల్లా, వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు వెలుగులైనోళ్లకు, ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్, కట్ట మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్, వరి మొలకలా జోహార్, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి నిధులన్నీ మళ్లించి, తెలంగాణ బతుకుల్లో తెగబట్టి గొట్టినా తెగమట్టి గొట్టినా, ఆంధ్ర సర్కారు పైన అసమాన పోరు చేసి అసమాన పోరు చేసి,
ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. థ్యాంక్ యూ సో మచ్. మస్తు పాటలు విన్నాం, మస్తు రోజుల తర్వాత ఇన్ని పాటలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంతా ఒక్క దగ్గరకు తీసుకొచ్చి ఆ పాటలన్నీ విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ. చూసినాం కదా, తెలంగాణ అంటేనే త్యాగాలు, తెలంగాణ అంటే ప్రశ్నించడం. ఏదైనా ఇబ్బంది వస్తే ప్రశ్నించాలి అని చెప్పి మనం తెలంగాణ ఉద్యమంతో నేర్చుకున్న వాళ్ళం. అందుకని ఖచ్చితంగా ప్రశ్నించాలి, మన ఇబ్బందులన్నింటినీ మనం సరి చేసుకోవాలి. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మీకు ఇంకా ఎన్ని పాటలు కావాలంటే కింద కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మనం మళ్ళీ సూర్యతో కలవచ్చు.